సార్ ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఎలా ఉందని భావిస్తున్నారు మీరు? సంక్షేమ పథకాలు భేదాభికి కొంతవరకు ఉపయోగపడుతుంది కానీ కొంతమంది ఉపయోగపడట్లేదండి. అవి కారణాలు అనేకం. మనం సంఘజీవులం కాబట్టి సొసైటీలో ఎవరికాలు నేను రూపాయి సంపాదించుకొని నేను గవర్నమెంట్కి రూపాయి కట్టగలను అనే స్థాయికి వాళ్ళు రావాలి. ఆ స్థాయికి ప్రభుత్వాలు తీసుకెళ్ళాలి. 10 రూపాయలు నా దగ్గర ఆదాయం వచ్చింది, నేను రూపాయి గవర్నమెంట్కి ఇవ్వగలను. ఆ స్థాయి అభివృద్ధి తీసుకెళ్తేనే అది అభివృద్ధి చెందినట్టు. అంతేగాని మనం ఇవ్వకుండా వాడవడం మన చేతిలో రూపాయి పెట్టారు మీరు అడుక్కు తినండి అనే స్థాయికి తీసుకెళ్ళకూడదు. అది న్యాయం కాదు, అది అభివృద్ధి కాదు. నేను అభివృద్ధి లేదని భావించట్లేదు, తీసుకున్న విధానాలు బాగోలేదనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అభివృద్ధి అనేది లేదు, సంక్షేమ పేరు మీద. ఇప్పుడు వ్యవస్థలో అభివృద్ధి అంటే ఏంటి? రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ నీకు అధికంగా వస్తే అది అభివృద్ధి చెందినట్టు. నీ రాష్ట్ర ఖజానాలో నీ రెవెన్యూ ఎంత ఉంది? ఇప్పుడు ఒక ఇంటి యజమాని పని చేస్తే 1000 రూపాయలు వస్తే కుటుంబానికి ఎంత ఖర్చు ఉంటుంది, ముందు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక పాలసీ ఉండాలి. నీ రాష్ట్రంలో అభివృద్ధి చెందితే నీకు రెవెన్యూ వస్తుంది. నీ రెవెన్యూ లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నావు? ఎవరు సొమ్మిస్తున్నావు? నువ్వేమైనా విడిగా నీ ఇంట్లో పాస్తులు తీసుకొచ్చేస్తున్నావా? నీ ఇంట్లో 1000 కోట్ల 2000 కోట్ల మీ దగ్గర ఉందనుకోండి, వాళ్ళు ఇవ్వాలి కదా ప్రజలకి. వాళ్ళు ఇవ్వకుండా మీరు ఎక్కడో తీసుకొచ్చి ఇంకో దగ్గర నుంచి తీసుకొచ్చి అప్పు భారం మా మీదగా వేస్తుంది, ప్రజల మీదగా వేస్తుంది. అప్పుడు ఉచిత పథకాల వల్ల ఉపయోగం జరిగినట్ట, అభివృద్ధి చెందినట్ట, సమపాలన అందినట్ట. ఒక 10 కుటుంబాలు ఉన్నాయంటే ఒక వీధిలో ఒకడికి దొక్కితే మిగిలిన 9 మందికి అందవు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి. అప్పుడు 9 మందికి వ్యతిరేకమేగా ఈ సంక్షేమం. అది ఎలాగ ఉపయోగపడుతుంది? ఆ 9 మందిలో ఈ ఒక్క వ్యక్తిని కూడా పైకి తీసుకురాగలిగితే అది అభివృద్ధి చెందినట్టు. ఆ వ్యక్తి స్వయంగా సంపాదించుకోగలిగితే అది అభివృద్ధి చెందినట్టు. అప్పుడు అది అభివృద్ధి కానీ మీరు ఇచ్చిన సిస్టమ్ ఏదైతే ఉందో అది అభివృద్ధికి తీసుకెళ్ళాలి. అంతేగాని వాడు అక్కడే ఉండాలి, వాడు అలాగే అడుక్కోవాలంటే అలాగా అది ఎంతవరకు సబబు? ఈ సంక్షేమం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఒక సంక్షేమం పెడితే దానివల్ల ప్రతిఫలాలు ఉండాలి, దాని మీద ఆర్థిక అభివృద్ధి చెందాలి. ఆ సంక్షేమం ఇచ్చినప్పుడు ఆర్థిక అభివృద్ధి చెందకపోతే ఉపయోగం ఏంటి? అమ్మఒడి వేస్తున్నాము, అదేవిధంగా పెన్షన్ విధానం వస్తుంది, మళ్ళీ పిల్లలు చదువుకోవడానికి కానీ లేకపోతే ప్రజలు కూడా అందుబాటులో ఉండే నిత్యావసర వస్తువులు. అమ్మఒడి విధానం ఏంటి? వాళ్ళు బైలాస్ ఏం పెట్టారు? అమ్మఒడికి లేనివాడికి డబ్బులు వేస్తే చదివించండి అని. ఏ రకమైన విద్యా విధానం కొనసాగుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో? ఏ విధమైన విద్యా విధానం జరుగుతున్నారు? భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా చేసిన వెంకయ్య నాయుడు తెలుగు మీడియం చదివి ఆయన రాష్ట్రపతి అయ్యాడు. అబ్దుల్ కలాం ఆజాద్ తమిళనాడులో తమిళ చదివి ఆయన దేశ ప్రధాన రాష్ట్రపతి అయ్యాడు. మరి నీ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన అమ్మఒడి వల్ల ఎంతవరకు అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారు? ఈ రాష్ట్రం యొక్క ఉండవలసిన మాతృభాషను బతికించాలి. ముందు మాతృభాషను బతికించుకుంటే తర్వాత విద్య నుంచి వాడు వేరే ఆంగ్ల భాషను నేర్చుకుంటాడు. అది అవసరం అయితేనే వాడు వాడుకుంటాడు. రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం తన మాతృభాషను వదులుకున్నాడా? వెంకయ్య నాయుడు ఏమైనా తన మాతృభాషను వదులుకున్నాడా? మరి ఈ అమ్మఒడిలో ఉపయోగం ఏంటి? చదువుకోవడానికి ఉపయోగపడమే కాదు, చదువుకున్న తర్వాత చదువుకుని బయటకు వస్తే వాడికి మౌలిక సదుపాయాలు మనం ఏమి ఇవ్వగలం? అప్పుడు ఈ అమ్మఒడి సక్సెస్ అయినట్టు. నువ్వు చదివిస్తావు, ఇంజనీర్ వరకు నువ్వు స్కాలర్షిప్ ఇస్తావు, చదివిస్తావు. ఇంజనీర్గా బయటకు వస్తే ఇంజనీర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు ఉన్నాయా? వసతులు ఉన్నాయా? వాడికి వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళగలరా? మరి అప్పుడు అమ్మఒడి వలన ఉపయోగం ఏంటి? ఇప్పుడు అంటే నిరుద్యోగం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రబలిందని భావిస్తారు మీరు? నా యాక్సెప్టబుల్గా నేను ఆలోచించి ఈ 4.5 సంవత్సరాల్లో చదువుకొని కాలేజీల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎవరినైనా, ఇది నాలాంటి వాడిని అడగదు, కాలేజీ నుంచి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డాక్టర్ పట్టా పట్టుకుని ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ అలాంటి అవకాశాలు ఉన్నాయా? అలాంటి వసతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయా? నేను పక్క రాష్ట్రానికి వెళ్ళి చదివి ఉద్యోగం సంపాదిస్తే నా రెవెన్యూ అంతా పక్క రాష్ట్రానికి పోతుంది. నేను ఒక చొక్కా కొనుక్కోవాలన్నా వాడు భావిస్తాడు, వాడు ఒక హౌస్ రెంట్ కట్టాలి, వాడు కరెంటు బిల్లు కట్టాలి, ఇవన్నీ ఇతర రాష్ట్రాలకి రెవెన్యూ వెళ్ళిపోతుంది. నీ రాష్ట్రంలో నువ్వు నాకు ఉద్యోగం కల్పించుంటే నీ రాష్ట్రానికి నేను రెవెన్యూ కడతా. నువ్వు చదివించావు 5 సంవత్సరాల తర్వాత నేను బయటకు వచ్చా, కానీ నాకు నేను రెవెన్యూ ఎక్కడ కడుతున్నాను? నీ దగ్గర వసతి లేదు, నీ దగ్గర మౌలిక వసతులు నాకు కల్పించలేకపోతే నేను ఇతర రాష్ట్రంలో బతకాల్సి వస్తుంది. నేను ఈ రకమైన బతుకులు నా తల్లిదండ్రులు కూడా రేపు నేను ఇతర రాష్ట్రాలకు తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచన నేటి విద్యార్థులకు ఎంతోమంది కలుగుతుంది. అప్పుడు ఇది సక్సెస్ అయినట్టే ఫెయిల్ అయినట్ట?
సార్ ఇప్పుడు సార్ ఇంకో విషయంలో ఇంకా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి నిత్యావసర వస్తువులు చూస్తున్నాం అనుకోండి. గతంలో గత 5 సంవత్సరాల క్రితం 80 రూపాయలు 90 రూపాయలు ఉండే నూనె ప్యాకెట్ కానీ ఇప్పుడు దాదాపు 150 రూపాయలు తగ్గింది. అంటే ఈ మధ్య ఒక నెల క్రితం కనుక తగ్గిందనుకో. ఆ విధంగా అదేవిధంగా నెక్స్ట్ బియ్యం కూడా ఒక 30 రూపీస్ ఉండే బియ్యం ఇదివరకు ఇప్పుడు దాదాపు 60 రూపాయలు పైన పడింది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక వసతులు ఏంటి, భూమి ఏ రకంగా ఉంది, ఏ పంటలు మన అవసరాలు ఉన్నాయి. అందరూ రైతులు వరి వేస్తే వరి రేటు పెరగదు, ఇక్కడ పెరగదు. ఇక్కడ మామూలుగానే అమ్ముకోవాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. మిగిలిన వసతులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఏ రాష్ట్రాలకైనా ఏమేమి కావాలి? కందిపప్పు ఇక్కడ కావాలి, కందిపప్పు కొంత ప్రాంతానికి అందుబాటులో ప్రభుత్వం మార్చాలి. పంచదార కొనుక్కోవాలి, పంచదార కొనుక్కొని చెరుకు పంటని ఈ రాష్ట్రంలో ఏ ఏరియాలో పండించాలి, ఈ ప్రాంతం అంతా ఈ చెరుకు పండించండి. ఇట్లాంటి వసతులు ముందు రైతాంగానికి ప్రభుత్వం ఫస్ట్ తీసుకోవాల్సిన చర్యలు ఇవి. అప్పుడు వీటి వల్ల రెవెన్యూ పెరుగుతుంది, ట్యాక్సిబుల్ పెరుగుతుంది, నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పెరుగుతుంది, ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్ పెరుగుతుంది, నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా మేము ఇతర రాష్ట్రాలు కొనుక్కొని వస్తే కూడా రెవెన్యూ పెరుగుతుంది, ఆటోమేటిక్గా రేటు వాల్యూ పెరుగుతుంది. ఈ రోజున ఈ రకమైన పరిస్థితుల్లో కన్జ్యూమర్ రేట్స్ విపరీతంగా పెరిగాయి. రాష్ట్రం ఏ రకం కూడా కన్జ్యూమర్ రేట్స్ మీద ఏ రూపాయినా సబ్సిడీ ఇవ్వకుండా ప్రజలు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల మళ్ళీ తిరిగి నువ్వు వెనక్కి లాక్కుంటున్నావు. ఒక 10 రూపాయలు ముందుకిచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నావు. ఇప్పుడు నిన్న కాక పోయిన నెల 3-4 నెలల కిందట మీరు ఎలక్ట్రిసిటీ బోర్డునే తీసుకోండి. 2500 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం బాకీలు ఉంటే అది లోడ్ ఎవరి మీద వేశారు? ప్రభుత్వం నాకేమి ఇచ్చింది? నేను కరెంటు బిల్లు కట్టాల్సిన దాని మీద 1500 రూపాయలు ఎక్స్ట్రా, 2000 రూపాయలు ఎక్స్ట్రా, 3000 రూపాయలు ఎక్స్ట్రా నా నుంచే లాక్కున్నారు. సపోజ్ నేనే అమ్మఒడి తీసుకున్నా, నాకు అమ్మఒడి సంవత్సరం ఒకసారి వేస్తున్నావు. వేసేటప్పుడు మళ్ళీ నా దగ్గర జనకు ఎంత లాక్కున్నావు? అప్పుడు నువ్వు నాకు ఇచ్చే ఉపయోగం ఏంటి? ఇట్లాంటి విషయాల మీద కన్జ్యూమర్ రేట్స్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటాయి. ముందు రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. భారతదేశ పటంలో కూడా జరగాల్సిందే, రాష్ట్రంలో జరగాల్సింది కూడా అదే.